Namaste and welcome to Healthcare. Amor Hospitals Consultant General Physician డాక్టర్ రవీంద్ర కుమార్ గారు ఉన్నారు. సో డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నానండి. సార్, చాలామందికి ఎనీమియా గురించి తెలియదు. అసలు ఎనీమియా అంటే అసలు ఏంటో మా కోసం సవివరంగా. సో అనీమియా అనేది బ్లడ్కి సంబంధించిన ఒక ప్రాబ్లం అండి. ఓకే. మనము తెలుగులో దాన్ని రక్తహీనత అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే మన బాడీలో ఉండాల్సిన మోతాదులో రక్తం తగ్గుతుందో దాన్ని అనీమియా అంటాము. ఓకే. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని కట్ ఆఫ్ పాయింట్స్ ఇచ్చింది. ఏజ్ వైజ్, సెక్స్ వైజ్ వీళ్ళకి ఇంత హిమోగ్లోబిన్ ఉండాలి అని. దాంట్లో అడల్ట్ మేల్స్కి లెస్ దెన్ 13 grams ఉంటే, లేకపోతే అడల్ట్ ఉమెన్కి లెస్ దెన్ 12 grams ఉన్నప్పుడు, లేకపోతే 14 years కంటే కింద ఉన్న ఏజ్ పిల్లలకి 12 grams కంటే తక్కువ ఉన్నప్పుడు, లేదంటే గర్భిణీ స్త్రీలకి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి లెస్ దెన్ 11 grams ఉన్నప్పుడు వీళ్ళని అనీమియా అని డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. సో బాడీలో రక్త శాతం తక్కువ ఉన్నప్పుడు ఆ కండిషన్ని అనీమియా అంటూ ఉంటాం. సో డాక్టర్ గారు, ఇది ఎనీమియా మనలో ఉంది, మన లోపం అంటే ఎనీమియా లోపంతో మనం ఉన్నామని మనకి ఎలా తెలుస్తుంది? సో బేసికలీ అనీమియా అనేది కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయండి. బేసిక్గా ఇప్పుడు చాలా వరకు ఎలా తెలుస్తుంది అంటే సిబిపి అనే ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటారు దాన్ని. సిబిపి అనేది ఒక నార్మల్ బేసిక్ బ్లడ్ టెస్ట్. ఆల్ ఓవర్ ఇండియా ఇట్ ఈస్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఇప్పుడు ఏ మినిమల్ హెల్త్ ప్యాకేజ్ చెక్ చేసుకుంటున్నా, ఏ యాన్యువల్ చెకప్ చేసుకుంటున్నా సరే, ఎనీమియా సిబిపి ఈజ్ ద ఫస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ దే డూ. సో అంత వేరీడ్గా అవైలబుల్గా ఉన్న సిబిపి టెస్ట్ అనమాట. సో ఈ సిబిపిలో హిమోగ్లోబిన్ అనే ఒక ఇండికేటర్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి హిమోగ్లోబిన్ నేను ఇందాక చెప్పిన కట్ ఆఫ్ పాయింట్స్ కంటే తక్కువ ఉందో అప్పుడు ఎనీమియా కింద డయాగ్నోస్ చేయగలుగుతారు. ఇది క్లినికల్ రిపోర్ట్స్ వైజ్. అలా కాకుండా క్లినికల్గా కూడా కొన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి. సిమ్టమ్స్ అంటే పేషెంట్కి సంబంధించిన ఇబ్బందులు, ఆ వ్యాధి వల్ల వచ్చే ఇబ్బందులు. ముఖ్యంగా అనీమియా వల్ల సివియర్ వీక్నెస్ ఉంటుంది, త్వరగా అలసిపోవటం ఉంటుంది, అలసట, ఫటీగ్ అంటారు దాన్ని. దాంతోపాటు కొంచెం దూరం నడిచిన ఆయాసం రావటం కానీ, లేకపోతే మింగేటప్పుడు డిఫికల్టీ ఉండటం కానీ, ఇట్లాంటి ఇబ్బందులు ఎనీమియాలో ఉంటాయన్నమాట. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఎనీమియాలో కామన్గా ఉంటాయి. ఇలా కాకుండా కొన్ని లక్షణాలు అంటే చూడంగానే ఎనీమియాని ఐడెంటిఫై చేసే కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయి. దాంట్లో ప్రైమరీగా పేషెంట్స్ పేల్ అవుతారు, అంటే ఉన్న రంగు దిగి కొంచెం వైటిష్గా అవుతూ ఉంటారు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి రంగు వస్తున్నామని అనుకుంటారు, కానీ అది కొంచెం పేలుగా అవటం అనేది ఎనీమియా యొక్క సైన్ అన్నమాట. సో ఆ రంగు తగ్గటం కూడా వన్ ఆఫ్ మేజర్ సిమ్టమ్ ఆఫ్ సైన్ ఆఫ్ అనీమియా. రంగు తగ్గటంతో పాటు వేరే అదర్ సైన్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే పెదాల ఎడ్జ్లో అల్సర్లు రావటం కానీ, లేకపోతే గోళ్ళ దగ్గర డిస్కలరేషన్ అంటే బ్లాకిష్గా అవ్వటం కానీ, గోల్డ్ షేప్ స్పూన్ కలర్లో అవ్వటం కానీ, అండ్ నాలుక ఎర్రగా అవ్వటం కానీ. అండ్ ఎక్కువగా మీ దగ్గరికి వచ్చినప్పుడు కళ్ళు చూస్తూ ఉంటారు మెయిన్గా. అంటే ఇప్పుడు తగ్గింది, కానీ ఇంతకుముందు డాక్టర్స్ సిబిపి బ్లడ్ టెస్ట్లు అంత అవైలబుల్గా లేనప్పుడు ఫస్ట్ చూసే సిమ్టమ్ ఏంటి అంటే కళ్ళ కింద భాగంలో వైటిష్గా ఉందా ఏంటి అని చూస్తారు. వైటిష్గా ఉంది అంటే ఏంటి అంటే బాడీలో బ్లడ్ సప్లై తగ్గినప్పుడే అట్లా మనకి కనపడుతుంటుంది. సో దట్ ఈస్ ఎ క్లినికల్ సైన్ అనమాట. సో అది చూడడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఇట్లా చూస్తే నీలో బ్లడ్ తక్కువగా ఉంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ అ వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ సైన్ ఆఫ్ అనీమియా అనమాట. సో దాంతోపాటు వేరే సిమ్టమ్స్ కూడా ఇక్కడ అల్సర్లు రావటం కానీ, నాలుక ఎర్రగా అవటం కానీ, మొహం వాపు రావటం, కాళ్ళ వాపు రావటం, ఇవన్నీ కూడా ఎనీమియాకి సంబంధించిన. సో ఎప్పుడైతే ఈ లక్షణాలు అనేవి కనిపించినాయో వెంటనే డాక్టర్ని సంప్రదించడం బెటర్. ఈ లక్షణాలు నేను చెప్పిన వాటిలో నడిస్తే ఆయాసం రావటం కానీ, నార్మల్గా నడిస్తే ఆయాసం రానోళ్ళు ఈ మధ్య ఏమన్నా కొంచెం దూరానికి ఆయాసం వస్తున్నా, కాళ్ళ వాపులు లాంటివి డెవలప్ చేస్తున్నా, గుండె దడలాగా అనిపిస్తున్నా కూడా ఇవన్నీ ఎనీమియా యొక్క ప్రైమరీ సిమ్టమ్స్ అన్నమాట. సో అలాంటప్పుడు ఒక బేసిక్ సిబిపి చెక్ చేసుకుని దాన్ని బట్టి మనము మన హిమోగ్లోబిన్ పర్సెంట్ ఎంత ఉందో కనుక్కొని నిజంగా తక్కువ ఉంది అనుకుంటే దానికి సంబంధించిన వర్కప్ చేయించుకుంటే మనము అనీమియా ఎందుకు వస్తుంది అని ఐడెంటిఫై చేయగలుగుతాం. సో మీరు కిడ్స్ దగ్గర నుంచి ఏజ్ ఫ్యాక్టర్స్ వరకు కొంత నెంబర్ అనేది చెప్పారు. దీని తక్కువగా ఉంటే ఎనీమియాతో బాధపడుతున్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ముందుగా? అంటే లైక్ ఫుడ్తో ఇస్తారా లేదా డైరెక్ట్ ట్రీట్మెంటే అంటారా? అంటే ట్రీట్మెంట్లో కూడా అండి ఎనీమియాని మనము డిఫరెంట్ కేటగిరీస్ చేసుకుంటాం. ఎనీమియాలో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. నేను ఇందాక చెప్పింది లెస్ దెన్ 13, లెస్ దెన్ 12 అనేది చెప్పాను కదా.
అలా కాకుండా లెస్ దెన్ 7 grams ఉంటే దాన్ని సివియర్ ఎనీమియా కింద కేటగరైజ్ చేస్తాం. సో ప్రతి ఒక్కళ్ళు ఓన్లీ మేల్స్ ఆర్ ఫీమేల్స్? మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఎనీవన్ లెస్ దెన్ 7 grams హిమోగ్లోబిన్ ఉంటే వాళ్ళని సివియర్ ఎనీమియా కేటగిరీలోకి తీసుకుంటాము. సో సివియర్ కేటగిరీలోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ ఏముంటుందంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఉంటుంది వాళ్ళకి. సో ఐవీ రూపంలో రెడ్ బ్లడ్ సెల్ ప్యాక్డ్ సెల్ యూనిట్స్ అని ఉంటాయి. 1 యూనిట్ కానీ 2 యూనిట్లు కానీ. ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు మా దగ్గరికి, వాళ్ళు 5 grams 6 grams వచ్చారు మనకి, ఇబ్బందిగా ఉంది అని. అలాంటప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ కింద బ్లడ్ ఎక్కించి ఆ సివియర్ కేటగిరీలో నుంచి బయటకు వచ్చేటట్టు ప్లాన్ చేసి సైమల్టేనియస్గా ఏ కేటగిరీలోకి వస్తున్నారు అని మనం చెక్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ ఏంటి అంటే సివియర్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ చేసుకోవాలి. మీరు అన్నట్టు మోర్ దెన్ 7 ఉన్నారనుకోండి, వాళ్ళకి కాజ్ ఐడెంటిఫై చేస్తాం కాబట్టి అదేమన్నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఉంటే దానికి సంబంధించిన సప్లిమెంటేషన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే వేరే ఏమన్నా పైల్స్ లాంటి ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన సర్జికల్ కరెక్షన్ చేయటం కానీ, ఇట్లాంటివి అడ్వైస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఒకవేళ ట్రీట్మెంట్కి రావడానికి భయపడుతూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకపోతే వాళ్ళకి కలిగే నష్టాలు ఏంటి, సమస్యలు వచ్చి ఎదురయ్యే సమస్యలు ఏంటి? సో చాలామంది బ్లడ్ ఎనీమియా ప్రాబ్లం ఉన్నప్పుడు రావడానికి హెసిటేట్ చేస్తారండి. అంటే ఏముందలే ఫుడ్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు కదా, ఓ 4 రోజులు, ఓ మేబీ 2 months ఉందాంలే చూద్దాంలే అన్నట్టు ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అవునండి, అవును. సో బేసిక్గా ఆ అనీమియాకి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ కాజ్ ఆఫ్ అనీమియా ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకే. అనీమియా కాజ్ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈ అనీమియాని 3 బ్రాడ్ కేటగిరీస్ కింద చేసుకుంటాం. సో దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే రక్తం సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవటం, అంటే రెడ్ సెల్ ప్రొడక్షనే తక్కువ ఉండటం అనమాట. రెండో కేటగిరీ ఏంటి అంటే బ్లడ్ లాస్ అవ్వటం, అంటే బ్లడ్ తయారీ అవుతుంది బాగానే, కాకపోతే ఎక్కడో ఏదో ఒక రూపంలో బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. థర్డ్ది ఏంటి అంటే బ్లడ్ ప్రొడక్షన్ అవుతుంది, ఎక్కడ లాస్ అవ్వదు, కానీ బ్లడ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి లోపల. సో వీటిని కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేయాలి అంటే మనం ఈ 3 కేటగిరీస్లో ఎప్పుడైతే రెడ్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ సరిగ్గా లేదో దానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. దాంట్లో మనకి ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ అండి. సో ఇప్పుడు మన ఇండియన్ ఉమెన్ పాపులేషన్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 50 to 60% ఆఫ్ ఉమెన్ ఆర్ ఐరన్ డెఫిషియంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ అవుతూ ఉంటాయి. దానికి సరిపడగా ఐరన్ ఇంటేక్ లేకపోతే బ్లడ్ లాస్కి మ్యాచ్ అవ్వాలి అంటే సరిపడగా ఐరన్ ఇంటేక్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఐరన్ ఇంటేక్ సరిగ్గా లేదో వీళ్ళకి బ్లడ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదన్నమాట. సో ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ఎనీమియా ఇండియాలో. ఐరన్తో పాటు అదర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా ఉంటాయి, లైక్ విటమిన్ B12 డెఫిషియన్సీ. విటమిన్ B12 అనేది ఓన్లీ యానిమల్ ప్రోడక్ట్స్లోనే ఉంటుంది అనమాట. సో స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి విటమిన్ B12 డెఫిషియంట్ అనమాట. దానివల్ల కూడా ఎనీమియాస్ వస్తూ ఉంటాయి. తర్వాత ఫోలిక్ యాసిడ్ అనే ఒక డెఫిషియన్సీ ఉంటుంది, దానివల్ల ఎనీమియా వస్తుంది. ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కాకుండా కొన్ని రకమైన బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ఏప్లాస్టిక్ ఎనీమియా. దాంట్లో బోన్ మ్యారో సరిగ్గా బ్లడ్ ప్రొడ్యూస్ చేయదు బయటికి. తర్వాత కొన్ని బ్లడ్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాంట్లో కూడా బ్లడ్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. కొన్ని మైలోప్రొలిఫరేటివ్ డిసీజెస్ అని కొన్ని రక్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిలో కూడా బ్లడ్ ప్రాబ్లమ్స్ సరిగ్గా ఉండవు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బ్లడ్ ప్రొడక్షన్లో ఉండే ఇష్యూస్ అనమాట. బ్లడ్ లాస్ గురించి మాట్లాడితే యూజువల్గా మీకు తెలుసు మంత్లీ లేడీస్కి పీరియడ్స్ అవుతూ ఉంటాయి, ఎంతో కొంత బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. నార్మల్గా అరౌండ్ 3 to 5 days ఇస్ ద సైకిల్ టైం. కానీ కొంతమంది లేడీస్కి కొంచెం గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, PCOD ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అరౌండ్ 7 days 8 days 9 days వరకు బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల అవ్వాల్సిన బ్లీడింగ్ కంటే కూడా ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు వాళ్ళని ఫస్ట్ ఒకసారి గైనకాలజిస్ట్కి పంపించి రీజన్ ఫర్ ఎక్సెసివ్ బ్లీడింగ్ అది ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. కొంతమందికి పైల్స్ ప్రాబ్లం ఉంటుంది. పైల్స్ ప్రాబ్లంలో కూడా వీళ్ళకి తెలియకుండా కింద మోషన్లో నుంచి బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది. అండ్ కొంతమంది 60 ఏజ్ పైబడిన వాళ్ళకి కోలాన్లో కొన్ని అల్సర్స్ కానీ లేకపోతే మాసల్ లాంటివి ఉంటూ ఉంటాయి. వీటి వల్ల కూడా బ్లడ్ ప్రొడక్షన్ సరిగ్గా ప్రొడక్షన్ బాగానే ఉంటుంది కానీ లీక్ అవుతూ ఉంటుంది, బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా బ్లడ్ లాస్ కిందకు వస్తుంది. అనదర్ థింగ్ ఈజ్ బ్లడ్ ప్రొడక్షన్ అవుతుంది కానీ సరిగ్గా మెయింటైన్ అవ్వదు, బాడీలో బ్లడ్ డిస్ట్రక్షన్ అయిపోతూ ఉంటుంది. దానికి కూడా వేరే సికిల్ సెల్ ఎనీమియా అని, ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని,
తర్వాత మెంబ్రెయిన్ డిజార్డర్స్ ఉంటాయి, కొన్ని పిఎన్హెచ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ అనీమియా. సో అన్ని అనీమియాలు చాలామంది ఏమనుకుంటారంటే ఫుడ్తో తీసుకుంటే కరెక్ట్ అయిపోతాయి అని అనుకుంటారు, కానీ అనీమియా ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ అనమాట. సో ఫుడ్ ఒకటే తీసుకుంటే సరిపోద్ది అనుకోవటం కరెక్ట్ కాదు. కొంతమందికి ఫుడ్ బాగానే తీసుకుంటారు అయినా సరే వాళ్ళకి అనీమియా వస్తుంది. ఎందుకు అంటే వాళ్ళలో అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే పేగులోంచి తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉందో సరిగ్గా అరుగుదల అవ్వక, అయినా సరే వాళ్ళు ఎంత ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నా, ఎంత B12 తీసుకున్నా కూడా వాళ్ళు ఎనీమిక్ ఉంటారనమాట. సో ఎటువంటి అనీమియా కేటగిరీలోకి వస్తారు ఐడెంటిఫై చేయటం వెరీ ఇంపార్టెంట్, మోర్ దెన్ ట్రీట్మెంట్. ఫుడ్తోనే కరెక్షన్ చేసుకుందాము, బ్లడ్ ఎక్కిచ్చేసుకుంటే అయిపోతుంది అనుకుంటే కరెక్ట్ కాదు. కరెక్ట్ కాజ్ ఆఫ్ ఎనీమియా ఐడెంటిఫై చేసుకుంటే మనకి లాంగ్ రన్లో పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. రైట్ డాక్టర్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ట్రీట్మెంట్కి వెళ్ళాలి అన్న ఆప్షన్ అంటే ఆ టైం ఏ విధంగా ఉండాలి? ఇందాక మనం అనుకున్నట్టు సిమ్టమ్స్ అనుకున్నట్టు ఫస్ట్ మేజర్ సిమ్టమ్ ఏముంటుంది అంటే ఆయాసం ఉంటుంది, అలసట ఉంటుంది, త్వరగా అలిసిపోవటం ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, తర్వాత మింగేటప్పుడు డిఫికల్టీస్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్. అండ్ ఇవి కాకుండా కూడా రెగ్యులర్గా చాలామంది ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది కోవిడ్ తర్వాత, చాలామందికి మోస్ట్ ఆఫ్ అస్ యాన్యువల్ చెకప్స్ చేయించుకుంటున్నారు, ప్యాకేజీలు చేయించుకుంటున్నారు, ఇయర్కి ఒకసారి చేయించుకుంటున్నారు. కాబట్టి ఎప్పుడన్నా మనకి చెక్ చేయించుకున్నప్పుడు బ్లడ్ హిమోగ్లోబిన్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది అన్నప్పుడు మనంతటా మనం డైట్తో కరెక్షన్ చేసుకుందాము అన్నట్టు కాకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ కేటగిరీ ఆఫ్ ఎనీమియాలోకి వస్తుంది అని ఐడెంటిఫై చేసుకోగలిగితే దానికి మీరు ఒక ఫిజిషియన్ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే ఐడెంటిఫై చేసి ఇస్తారు మీకు. దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు లాంగ్ టర్మ్ సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే, సో డాక్టర్ గారు ఈ ట్రీట్మెంట్ అనేది మీరు అన్నట్టు గ్రూప్ వైజ్ ఇప్పటి వరకు చాలా ఎనీమియా గ్రూప్స్ చెప్పారు. ఆ గ్రూప్ వైజ్ మీరు చెక్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారా? అందరికి ఒకేలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా? దీని గురించి చెప్పండి. ట్రీట్మెంట్ అండి, ఫస్ట్ ఏ గ్రూప్ అయినా సరే, ఏజ్ గ్రూప్ అయినా సరే, పిల్లవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ లేడీస్ కానీ ఎవరైనా సరే ఎనీమియాని ఐడెంటిఫై చేసిన తర్వాత కాజ్ ఆఫ్ ఎనీమియా ఐడెంటిఫై చేస్తాము. ఇందాక నేను చెప్పినట్టు సివియారిటీ అంటే సివియర్ ఎనీమియా ఉంటుందా లేకపోతే మైల్డ్ ఎనీమియాలో ఉన్నారా. సివియర్ ఎనీమియా అయితే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం పడుతుంది. మైల్డ్ ఎనీమియా అయితే అదేమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనుకోండి, దానికి సంబంధించిన సప్లిమెంటేషన్ ఇస్తూ ఉంటాం. సో వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటా సైమల్టేనియస్గా ఐడెంటిఫై చేయాలి. చాలామంది ఓపీడీకి వస్తూ ఉంటారు, సార్ బ్లడ్ ఎక్కిచ్చేయండి సార్, 2 యూనిట్లు బ్లడ్ ఎక్కిచ్చేస్తే పెరిగిపోతుంది, మాకు బాగానే ఉంటుంది, ఇప్పుడు ఇబ్బందిగా ఉంది, ఆయాసంగా ఉంది అని చెప్తూ ఉంటారు. బ్లడ్ పెరిగిన తర్వాత వాళ్ళు దీనికి కొంచెం వర్కప్ చేయాలి, కొన్ని బ్లడ్ టెస్ట్లు, కొన్ని సెట్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి, ఐడెంటిఫై చేస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అని రిక్వెస్ట్ చేసినా కొంతమంది కొంచెం హెసిటెంట్గా ఉంటారు. వాళ్ళు మళ్ళీ 1 ఇయర్కో 6 మంత్స్కో వెనక్కి వస్తారు, సార్ మళ్ళీ బ్లడ్ ఎక్కించుకున్నా కూడా 6 నెలలకి మళ్ళీ రక్తం తగ్గిపోయింది అని. అలాంటి వాళ్ళకి ఏంటంటే రీజన్ ఐడెంటిఫై చేయించుకొని దానికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్. సో మీతో రూట్ కాజ్ కనుక్కోకుండా వాళ్ళందరూ వాళ్ళే వచ్చి బ్లడ్ ఎక్కించేయండి అంటారు? అవునండి. రక్తం ఎప్పుడైతే నేను చెప్పినట్టు ఈ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకున్నప్పుడు రక్తం 7 or 8 ఉన్నప్పుడు, సార్ దానికి సంబంధించిన డైరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి అంటారు. దానికి కొంచెం వర్కప్ అవసరం అమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే కొంతమంది చేయించుకుంటారు, బట్ దెన్ కొంతమంది హెసిటెంట్గా ఉంటారు. ఈ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది సార్? ప్రైమరీ ఈజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అండి, సివియర్ ట్రాన్స్ఫ్యూషన్ ఉన్నప్పుడు. అదే హిమరాయిడ్స్ లాంటి రీజన్ ఐడెంటిఫై అయింది అనుకోండి, వాళ్ళకి పైల్ సర్జరీ లాగా చేయటము, లేకపోతే గైనిక్ ప్రాబ్లం ఉందనుకోండి వాళ్ళకి వేరే హార్మోనల్ థెరపీస్ ఏమైనా ఇచ్చి ఆ బ్లీడింగ్స్ తగ్గించడమో, ఇట్లాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ మెయిన్లీ ఈజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటే సమస్యలు ఏమైనా వస్తూ ఉంటాయి? అంటే సేమ్ బ్లడ్ గ్రూప్తోనే మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు, సో దీని తర్వాత ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? సో బేసిక్గా బ్లడ్ ఎందుకు ఎక్కిస్తామంటేనండి, బ్లడ్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, బ్లడ్లో హిమోగ్లోబిన్ అనే మాలిక్యూల్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ హిమోగ్లోబిన్ అనేది బాడీలో ప్రతి అవయవానికి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. అది బేసిక్ హిమోగ్లోబిన్ యొక్క ఫంక్షన్. సో ఎప్పుడైతే మనకి హిమోగ్లోబిన్ శాతం తగ్గిందో అన్ని ఆర్గాన్స్కి, స్టార్టింగ్ ఫ్రమ్ బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీస్, మజిల్స్, బోన్స్ అన్నిటికీ కూడా ఆక్సిజన్ శాతం తగ్గుతుంది అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే బాడీ ఒక 60 kgs పేషెంట్, ఒక 13 పాయింట్లు హిమోగ్లోబిన్ ఉండాల్సిన పేషెంట్ 6 పాయింట్సే ఉంది ఆయనకి. సో ఆయనకి బ్లడ్ తగ్గినప్పుడు హార్ట్ ఏం చేస్తుంది అంటే, ఓకే ఇప్పుడు బ్లడ్ తగ్గింది, నేను బ్లడ్ తగ్గినా సరే అన్ని ఆర్గన్స్కి అవసరమైనంత ఆక్సిజన్ పంపించాలి అని అది ఎక్కువ ఫంక్షనింగ్ చేస్తుంది. అంటే నార్మల్గా 72 times కొట్టుకోవాల్సింది మోర్ దెన్ హార్ట్ కెపాసిటీ అది పంప్ చేసి కంపెన్సేట్ చేయడానికి హార్ట్ ట్రై చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఉన్న వాల్యూమ్ తక్కువే ఉంది, సగమే బ్లడ్ ఉంది దానికి. కాకపోతే హార్ట్
మిగతా బాడీ అంతటికి కంపెన్సేటానికి ట్రై చేయడానికి ఇట్లా ఫాస్ట్గా కొట్టుకోవటం లాగా చేస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు హార్ట్ మీద విపరీతమైన బర్డెన్ పడుతుంది. ఓకే. సో ఈ హార్ట్ మీద అంత బర్డెన్ పడినప్పుడు దే ఆర్ ఆల్వేస్ ఎట్ అ రిస్క్ ఆఫ్ కార్డియాక్ ఫెయిల్యూర్. ఓకే. అండ్ అనదర్ థింగ్, ఇప్పుడు ఆక్సిజన్ సప్లై తగ్గింది అన్నప్పుడు అనదర్ మోర్ ఇంపార్టెంట్ రిస్క్ ఇస్ బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావచ్చు. సో దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాంప్లికేషన్స్ ఆఫ్ అనీమియా. సో ఎప్పుడైనా ఒక పేషెంట్ సివియర్ ఎనీమియాలో ఉన్నారంటే ఫస్ట్ చెప్పే వాళ్ళకి జాగ్రత్త ఇదే, హార్ట్ ఫెయిల్ అవ్వచ్చు, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావచ్చు. అవి రీజన్ అవ్వకుండా ఉండటానికి మనం చేసే ప్రయత్నమే ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. అందుకే వాళ్ళని ఆ 7 కింద ఉన్న వాళ్ళని బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసి ఆ సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. సో దీనివల్ల సమస్యలు ఏమి రావంటారు? ఉంటాయండి. అంటే ఇప్పుడు చాలామంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి కొంచెం అపోహలు ఉన్నాయి. ఎట్లాంటి అపోహలు అంటే, ఒకటి వేరే వాళ్ళ బ్లడ్ ఎక్కించుకుంటే వాళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ నాకు ఏమైనా వస్తాయా అని భయపడుతూ ఉంటారు. ఇంకోటి, బ్లడ్ ఎక్కించుకుంటే ఏమైనా రియాక్షన్స్ వస్తూ ఉంటాయా, మళ్ళీ ఇంకేమైనా సీరియస్ అయ్యి ప్రాబ్లం అవుతుందా అని కొంచెం హెసిటేషన్ చాలామందికి ఉంటుంది. కాకపోతే ఒకటండి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అనేవి మనం స్టాండర్డ్ బ్లడ్ బ్యాంక్స్లో చేయించుకున్నప్పుడు, ఎవరైనా ఒక డోనర్ దగ్గర బ్లడ్ శాంపుల్ తీసుకున్నప్పుడు ఆ బ్లడ్ బ్యాంక్ ప్రాపర్గా దానికి సంబంధించిన స్క్రీనింగ్ అంతా చేస్తుంది. చేసి అది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి సరిపడగా బ్లడ్డా లేకపోతే దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అని స్క్రీనింగ్ చేసి, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ సేఫ్ ఫర్ ట్రాన్స్ఫ్యూషన్ అది రిసిపియంట్కి ఇష్యూ చేస్తారు. సో ప్రాపర్ స్క్రీనింగ్ జరుగుతుంది ఇన్ ఎవ్రీ స్టాండర్డ్ బ్లడ్ బ్యాంక్. సో అటువంటి భయాలు పెట్టుకోకూడదు. కాకపోతే ఎంత స్క్రీనింగ్ చేసినప్పటికీ ఒక 0.1 or 0.2% ఛాన్స్ ఉంటుంది ఎనీ ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వడానికి. బట్ దెన్ ఇందాక మనం మాట్లాడుకున్న కాంప్లికేషన్స్, హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీతో కంపేర్ చేసుకుంటే అవి ఖచ్చితంగా వస్తాయి. ఇది వస్తుందో రాదో తెలియదు మనకి ఇన్ఫెక్షన్స్, అవి ఖచ్చితంగా వచ్చాయి. కాబట్టి రిస్క్ ఇస్ టు బెనిఫిట్ రేషియో చూసుకున్నప్పుడు వీ విల్ ఆల్వేస్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద బెనిఫిట్స్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఇందాక ఇంకోటి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని రియాక్షన్స్ వస్తాయని భయపడుతుంటారండి. నార్మల్గా బ్లడ్ డోనర్ దగ్గర తీసుకున్నప్పుడు ఆ బ్లడ్ ఎక్కిచ్చే ముందు ఎప్పుడైనా పేషెంట్ దగ్గర క్రాస్ మ్యాచింగ్ శాంపిల్ అని తీసుకుంటారు. తీసుకుని బ్లడ్ డోనర్ ఇద్దరిది శాంపిల్ చెక్ చేసి క్రాస్ మ్యాచింగ్ రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత బ్లడ్ ఇష్యూ చేస్తారు. సో ర్యాండమ్గా బ్లడ్ తీసుకుని ఎక్కించేసుకోవటం అనేది ఉండదండి. క్రాస్ మ్యాచింగ్ శాంపిల్ తీసుకుంటారు, ల్యాబ్లో చెక్ చేస్తారు, రియాక్షన్స్ ఉన్నాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఇష్యూ చేస్తారు. రైట్ డాక్టర్ గారు, ఇంకొక డౌట్ ఏంటంటే, ఎక్కువగా చాలామంది ఇప్పుడు బయట బ్లడ్ కంటే ఇంట్లో వాళ్ళు ఇస్తే సేఫ్ కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. ఈజ్ దట్ ట్రూ ఆర్ ఫాల్స్? అది ఏంటి అంటే, బేసికలీ ఇట్ ఈస్ ఓన్లీ క్లియర్. ఇప్పుడు ఎదుటి పేషెంట్ ఎవరో ర్యాండమ్ పేషెంట్ తీసుకుంటే వాళ్ళకి ఏం డిజీజెస్ ఉన్నాయి, ఏం ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనేది మనకి తెలీదు. ఇప్పుడు తెలిసిన ఫ్యామిలీలో నుంచి అనుకోండి, అట్లీస్ట్ ఆ ఇన్ఫెక్షన్స్ వరకు వాళ్ళకి వీ విల్ బీ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దమ్. ర్యాండమ్గా వేరే బ్లడ్ నుంచి తీసుకుంటే ఆ అపోహ ఉంటుంది. బట్ దెన్ దట్ షుడ్ నాట్ బీ ఏ ప్రాబ్లం. ఎందుకంటే తెలిసిన ఫ్యామిలీ మెంబర్ అయినా సరే, ర్యాండమ్ పేషెంట్ బ్లడ్ అయినా సరే, ఇద్దరిది ఒకటే స్క్రీనింగ్ చేస్తాము. ఇద్దరిది పాస్ అయిన తర్వాతే బ్లడ్ రిసిపియంట్కి ఇష్యూ చేస్తాము. జస్ట్ దట్ ఆ కాన్ఫిడెన్స్ గురించి అది చేస్తూ ఉంటాం కాబట్టి అట్లా ఏమి ఉండదండి. రైట్. సో ఒకవేళ సమస్య అనేది ఉత్పన్నమైతే దాని లైక్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది స్కిన్ మీద? సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో రియాక్షన్స్ మీరు అన్నట్టు ఎంత అవాయిడ్ చేసినా, ఎంత క్రాస్ మ్యాచింగ్ చేసినా చిన్న చిన్న సిమ్టమ్స్ ఉంటాయండి. లైక్ షివరింగ్ రావటము, ర్యాషెస్ రావటము, గుండె దడ రావటము, తర్వాత ఆయాసం రావటం, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి. ఎంత అవాయిడ్ చేసినా వస్తూనే ఉంటాయి. కాకపోతే దీస్ ఆర్ ఆల్ మెడికల్లీ వీ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ దెమ్. సో ఎప్పుడైనా సరే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలంటే ప్రాపర్ మెడికల్ సెటప్ ఉన్న చోట చేస్తాము. ఎందుకు అంటే ఈ పక్కన దాని సపోర్టివ్ మెడికేషన్ అంతా కూడా రెడీగా పెట్టుకుంటాం. సడన్గా బ్లడ్ రియాక్షన్స్ ఏమైనా వచ్చినాయి అంటే ఇంజెక్షన్స్ ఇస్తే ఆ రియాక్షన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయిన తర్వాత పేషెంట్ మీ దగ్గర ఎంతకాలం వరకు ఉంటాడు? ఈ రియాక్షన్స్ అన్ని మీరు అబ్జర్వ్ చేసి సేఫ్గా ఇంటికి పంపించే వరకు యూజువల్గా ఒక 4 hours అబ్జర్వేషన్లో పెడతామండి. సో 99.9% అసలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ స్టార్ట్ చేసిన 5-10 minutesలోనే ఏమైనా రియాక్షన్స్ ఉంటే తెలిసిపోతుంది మనకి. మనం అనుకున్నట్టు ఈ ఇచ్చింగ్ కానీ, ర్యాషెస్ కానీ, ఆయాసం కానీ ఏమైనా ఉంటే ఫస్ట్ 5-10 minutesలోనే తెలిసిపోతుంది. బట్ దెన్ ఏమైనా జస్ట్ ఇన్ కేస్ సేఫ్టీ పర్పస్ కోసం మీరు అన్నట్టు ఏమైనా డిలేడ్ రెస్పాన్సెస్ కోసం చెక్ చేయడానికి ఒక 4 hours అయితే అబ్జర్వేషన్లో పెట్టుకుంటాం. రైట్ డాక్టర్ గారు, చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే దీని మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉంటున్నాయి. అవునండి. బ్లడ్ తీసుకోవాలంటే ఎంత భయపడుతూ ఉంటాయి. అవును, ఇంకా నేను చెప్పాను కదా, మాకు కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్లో
ఎనీమియాకి ఓన్లీ ద బెస్ట్ ఆప్షన్ వీ హ్యావ్ ఫర్ సివియర్ ఎనీమియా ఇస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. ఆ ఒక్క ఆప్షనే ఉన్నప్పుడు పేషెంట్ని కన్విన్స్ చేయడం అనేది వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. కొంతమంది చాలా హెసిటెంట్గా ఉంటారు, వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రిస్క్ గురించి చెప్పి ఇది ఎక్కించుకుంటే ఈ బెనిఫిట్ ఉంటుంది, మీరు ఏదైతే ఆ రియాక్షన్స్ గురించి ఆలోచించకండి, యూ విల్ బీ అట్ ఎ సేఫర్ సైడ్ అని కన్విన్స్ చేయటమే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. సో ఫైనల్గా అసలు ఈ ఎనీమియా గురించి ఆలోచిస్తుంటే అసలు ఎనీమియా వరకు ఎందుకు, చక్కగా హెల్తీ ఫుడ్ తీసుకుంటే మంచిది కదా. సో అలాంటి హెల్తీ ఫుడ్స్ ఎట్లా ఉండబోతాయి, ఎట్లా ఏ విధంగా తీసుకోవచ్చు, అండ్ దీనికి ఏజ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయి, ఏజ్ నుంచి ఇట్లాంటి ఫుడ్ తీసుకోవడం బెటర్ అంటారా? అంటే బేసికలీ అండి, ఫుడ్లో మనము ఎనీమియా కరెక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఓన్లీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీలను ఒక్కటి మాత్రమే మేనేజ్ చేయగలుగుతాం ఫుడ్ ద్వారా. లేకపోతే వేరే అదర్ కారణాలు అయితే ఫుడ్ ఒకటే సరిపోతుంది, దానికి సంబంధించిన రీజన్ని కూడా మనం ఐడెంటిఫై ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో హెల్తీగా ఫుడ్ తీసుకున్నా ఒకవేళ బై ఛాన్స్ ఎనీమియా ఉండొచ్చు. అదే మనం అనుకున్నట్టు ఏమైనా బ్లడ్ లాస్ అవుతూ ఉంటే అది న్యూట్రిషనల్గా మనం ఏం చేయలేము. లేదు లోపల బ్లడ్ డిస్ట్రక్షన్ అవుతుంది అనుకోండి, అది కూడా న్యూట్రిషనల్గా మనం చేసుకునేది ఏం లేదు. ఓన్లీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎనీమియాస్లో మాత్రం డైట్ ద్వారా మనం కొంచెం సేఫ్గా ఉండొచ్చు. రైట్ డాక్టర్ గారు, ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ జనరేషన్ చూస్తున్నారు కదా, ఓల్డ్ జనరేషన్ అండ్ న్యూ జనరేషన్ చాలా తేడా ఉంది. మీ దగ్గరికి ఎనీమియా ప్రాబ్లమ్స్తో ఏ ఏజ్ ఫ్యాక్టర్స్ వాళ్ళు వస్తున్నారు ఈ మధ్య? చాలా వరకు 60+ ఎల్డర్లీ పీపుల్ వస్తారండి ఎనీమియా తర్వాత. ఎందుకు అంటే వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో పాటు ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం జీర్ణశక్తి తగ్గుతుంది. సో మనం డైట్లో వాళ్ళు ఎంత తీసుకున్నా సరే అది అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. అది వన్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. అనదర్ రీజన్ ఇస్ వీళ్ళకి ఏజ్ పెరిగే కొద్దీ పేగులో పెద్ద పేగులు కోలాన్లో అల్సర్లు కానీ మాసల్ లాంటివి కానీ వస్తూ ఉంటాయన్నమాట. సో ఇవి కూడా 60+లో ఎక్కువ వీళ్ళకి. సో 60+ ఎనీమియా ఈజ్ అ వెరీ కామన్ రీజన్. వాళ్ళకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మీదే కాకుండా ఆ రీజన్ ఫర్ అనీమియా ఫైండ్ అవుట్ చేయడానికి అవసరమైతే పెద్ద పేగుకు సంబంధించిన ఎండోస్కోపీ కానీ కొలినోస్కోపీ కానీ చేయించుకుంటే ఏమైనా అల్సర్ లాంటివి ఉండి ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్ గారు, ఒక్కసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అయిన తర్వాత మళ్ళీ ఎనీమియాకి అవసరం పడుతుందా? దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలా విత్ మెడిసిన్ ఆర్ విత్ డైట్? పడుతుందండి. ఇఫ్ ఇట్ ఈస్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఎనీమియా అయితే బ్లడ్ ఎక్కిస్తాము, దానికి సంబంధించిన మందులు పెడతామండి. అట్లా కాకుండా వేరే అదర్ కాజెస్ ఆఫ్, అంటే బ్లడ్ లాస్ ఏమైనా అవుతుంది వాళ్ళకి, పేగులో నుంచి ఏమైనా బ్లడ్ లీక్ అవుతుంది, పైల్స్ ద్వారా బ్లడ్ లీక్ అవుతుంది, లేకపోతే ఏమైనా ఆటో ఇమ్యూన్ అని ఒక సపరేట్ కేటగిరీ ఉంటుంది, దాంట్లో మన సెల్సే మన బ్లడ్ సెల్స్ మీద అటాక్ చేసి చంపేస్తూ ఉంటాయి బ్లడ్ సెల్స్ని. అట్లాంటివి మాత్రం ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇస్ నాట్ సఫిషియంట్. ఓకే డాక్టర్ గారు, సో వాట్ ఈస్ ద బెస్ట్ మెసేజ్ యూ వాంట్ గివ్ టు ద వ్యూవర్స్? అనీమియా వైజ్ మెసేజ్ అంటేనండి, చాలామందికి ఇప్పుడు అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ దే వాంట్ ఇమీడియట్ ట్రీట్మెంట్. సో ఎప్పుడైనా సరే రక్తం తగ్గింది అని తెలిసినప్పుడు దానికి మందులు ఇవ్వండి అని అడుగుతారు. వీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దెమ్, ఆ మందులు ఇచ్చినప్పుడు ఒకటే కాదండి, వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రీజన్ ఫర్ అనీమియా. అది రీజన్ తెలుసుకోవటానికి ఒక సెట్ ఆఫ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. అంటే ఐరన్ చెక్ చేస్తాము, B12 చెక్ చేస్తాము, ఒక ఎండోస్కోపీ అవసరం పడితే ఎండోస్కోపీ చేస్తాము, అండ్ ఈ మోషన్ టెస్ట్ పంపిస్తాం ఏమైనా బ్లడ్ లీక్ అవుతుందో. ఇట్లా బేసిక్ టెస్టులు చెక్ చేసుకుని 50% ఆఫ్ పాపులేషన్ ఆర్ ఎనీమిక్, దట్ ఈస్ డ్యూ టు న్యూట్రిషన్ అని తెలుసు. కాకపోతే కొంతమంది వి మిస్ అనమాట. రేర్గా కొన్ని కండిషన్స్ ఉంటాయి వేర్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ బ్లడ్ డిస్ట్రక్షన్ కానీ థాలసీమియాస్ కానీ మిస్ అవుతూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ మందులు ఎంత మందులు ఇచ్చినా ఎంత ఐరన్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఇచ్చినా సరే పెరగదన్నమాట. సో అలాంటప్పుడు ప్రాపర్గా డయాగ్నోస్ చేసి దాని ప్రకారం కరెక్ట్గా థెరపీ తీసుకుంటే మనకి మల్టిపుల్ ఇంజెక్షన్స్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ మల్టిపుల్ ఐరన్ ఇంజెక్షన్స్ కానీ జీవితకాలం మందులు వేసుకోవాల్సిన అవసరం కానీ అవాయిడ్ చేయగలుగుతాం. సో దానికి ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడుకోవాల్సి ఉంటుంది. సో ఆమర్ హాస్పిటల్స్లో ఎవ్రీ టైమ్ ఈ ట్రీట్మెంట్స్ అనేవి చక్కగా జరుగుతూ ఉంటాయా? ఎస్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా దగ్గరికి లాస్ట్ ఇయర్ ఒక పేషెంట్ వచ్చారు. షీ ఆల్రెడీ హ్యాడ్ మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫర్. లాస్ట్ 5 years నుంచి సంవత్సరానికి ఒకసారి బ్లడ్ ఎక్కించుకుంటున్నారు, వాళ్ళలో తగ్గిపోతుందని మళ్ళీ ఎక్కించుకుంటున్నారు. అట్లా లాస్ట్ 4 years నుంచి అవుతానే ఉంది. సో షీ కేమ్ హియర్, సార్ నేను ఎన్నిసార్లు బ్లడ్ ఎక్కించుకుంటున్నా నాకు బ్లడ్ పెరగట్లేదు సార్, నాకు ఎంత డాక్టర్లు చెప్తున్నారు, ఫుడ్ ద్వారా కూడా నేను ఆకుకూరలన్నీ బాగానే తింటున్నాను, అయినా సరే నాకు రక్తం పెరగట్లేదు సార్, ఇది చూడండి మీరు అంటే, అప్పుడు మేము కొన్ని ఐరన్ డెఫిషియన్సీ అబ్జార్ప్షన్ డిఫెక్ట్స్ కిందకి చెక్ చేసాము. చెక్ చేసిన తర్వాత ఆవిడకి పేగుకు సంబంధించిన అబ్జార్ప్షన్ ప్రాబ్లం ఉందన్నమాట. సో దానికి సంబంధించిన గ్యాస్ట్రోఎంట్రాలజీ సార్కి పంపించి ఆయన చూసి మెడిసిన్స్ పెట్టిన తర్వాత
ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1 year నౌ. ఫాలో అప్కి వస్తూ ఉంటుంది. హర్ బ్లడ్ ఈజ్ మెయింటైనింగ్ వెల్, షీఈస్ కంఫర్టబుల్ అండ్ షీఈస్ వెరీ హ్యాపీ. అదే బయట హాస్పిటల్స్కి ఇక్కడ తేడా ఏంటంటే ద రూట్ కాజ్. కాజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే మనకి లాంగ్ టర్మ్లో సొల్యూషన్ దొరుకుతుంది. రైట్, దట్ వాస్ అమేజింగ్ రవీంద్ర గారు. చాలా చక్కగా ఎనీమియా గురించి తెలియని వాళ్ళకు కూడా సవివరంగా తెలియజేశారు. దట్ వాస్ అమేజింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. ఎస్ సార్. సో ఇదండి. సో ఎనీమియా గురించి ఎవరైనా పర్టికులర్గా అంటే బ్లడ్ లాస్ అవుతుంది అనుకున్న వెంటనే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన లక్షణాలు ఏవైతే మీకు కనిపించినాయో తప్పకుండా అమోర్ హాస్పిటల్స్కి విజిట్ అవ్వండి. తప్పకుండా చక్కటి ట్రీట్మెంట్ ఇచ్చే పంపిస్తారు. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే.